రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. 21వ నామం భార్గవ దర్ప వినాశకరామ. ఈ నామాన్ని ఆధారంగా చేసుకుని మనం అధ్యాత్మ రామాయణంలో శ్రీ భార్గవరాముల వారు గర్వభంగం అయిన తర్వాత శ్రీరామచంద్రస్వామిని స్తుతిస్తూ అనుగ్రహించినటువంటి ప్రబోధాన్ని దర్శనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రీ పరశురాముల వారు వేదాంత తత్వాన్నంతటినీ కూడా రామచంద్రస్వామికి అన్వయం ప్రబోధం గావిస్తున్నారు. దానిలో కొంత మనం ఈరోజు దర్శిద్దాం. యావద్దేహమన ప్రాణ బుద్ధ్యాదిష్వాభిమానవాన్ తావత్ కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖాది భాగ్ భవేత్. యావత్ ఎంతకాలమైతే ఒకడు దేహ మన ప్రాణ బుద్ధిషు దేహమునందు మనస్సు యందు ప్రాణము యందు, బుద్ధి యందు అనగా అన్నమయమందు ప్రాణమయమందు మనోమయమందు అలాగే విజ్ఞానమయమందు ఇలాగా అభిమానం కలిగి ఉంటాడో. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. నేను దేహమును, నేను మనస్సుని, నేను ప్రాణాన్ని, నేను విజ్ఞానమును అని ఇలాగ ఎంతకాలం అనుకుంటూ ఉంటాడో తావత్ అంతవరకు కర్తృత్వ భోక్తృత్వ ఆ కారణం చేత సుఖ దుఃఖాది వాడు ఐఆమ్ ద డూయర్ అని అనక తప్పదు. హీ విల్ బికమ్ డూయర్. ఎందుకంటే ప్రపంచమును లక్ష్యంగా పెట్టుకున్నాడు కదా. ఈ సంబడి కాస్త సంథింగ్ ఎల్స్ని కోరుకుంటున్నాడు కాబట్టి కర్మతో అది సాధింపబడుతుంది. అవునా కాదా? ప్రపంచంలోని వస్తువుని నా చేతికి రావాలి అంటే నా హస్తగతం అవ్వాలి అంటే అక్కడ పని కావాలా, జ్ఞానం కావాలా? పనే కావాలి. కాబట్టి కర్తృత్వం, నేను ఈ కర్మను చేస్తున్నాను. కర్తృత్వం ఉన్నది అంటే భోక్తృత్వం కూడా ఉండాలి. భోక్తృత్వం అంటే ఎంజాయర్షిప్. కర్మ చెయ్యబడితే కర్మఫలం అంటి తీరుతుంది. అది ప్యాకేజ్ ప్రోగ్రామ్. అర్థమవుతుందండి? మనం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము అంటే బావమరిది కూడా అటాచ్ అవుతాడు. ఇట్ ఈజ్ ఇన్ ద ప్యాకేజ్. అర్థమైందా? ఆ రకంగా కర్తృత్వం వచ్చింది, భోక్తృత్వం కూడా వస్తుంది. అలాగే వీడి అయోమయం మరింత కంప్లీట్ అవుతుంది. ఇక కొద్దిసేపట్లో కర్తృత్వం వస్తుంది, భోక్తృత్వం వస్తుంది. భోక్తృత్వం యందు ఏమున్నాయి అంటే అందులో సుఖము ఉన్నది, దుఃఖం కూడా ఉంది. సుఖం ఒక్కటే ఉంటే గొడవ ఉండేది కాదు. కర్తృత్వము భోక్తృత్వము. భోక్తృత్వం యందు సుఖము ఉంటే ఇక మనకు వేదాంతంతో పని లేదు. సుఖమే ఉండగా వేదాంతంతో ఇక పని ఏమిటి చెప్పండి? కానీ సుఖంతో పాటు ప్యాకేజీలో ఏమేమి వచ్చాయి? దుఃఖం కూడా ఉన్నది. ఒక్కోసారి నవ్వొస్తుంది. సుఖంతో దుఃఖం ఉన్నదా లేకపోతే దుఃఖంతో సుఖం ఉన్నదా మనకి తెలియదు. అర్థమవుతుందండి? ఈ ప్యాకెట్లో చిప్స్తో గాలి ఉన్నదా, గాలిని నింపి 4 అందులో చిప్స్ వేశారా మనకు అర్థం కావడం లేదు. ఒకసారి కొని విప్పి చూసేసరికి అందులో 4 ఉన్నాయి. ఆ ప్యాకెట్ ఏమో ఇంతలావుగా ఉంది. ఆ ప్యాకెట్ని చూస్తే అమ్మయ్యా
ఇక 3 రోజులు మనకు ఆకలికి ఢోకా లేదు అని అనిపించింది. కానీ ఓపెన్ చూస్తే అందులో 4. అప్పుడు అడిగాను, ఏమిట్రా ఇదంతాను అంటే, అయ్యా మీరు గాలిని కొంటే చిప్స్ ఫ్రీగా ఇచ్చారు అని అన్నాడు. చిప్స్ కొంటే గాలి కాదు, గాలిని కొన్నారు, దాంతోపాటు 4 చిప్స్ ఫ్రీగా ఇచ్చారట. ఆ విధంగా సుఖం వెంట దుఃఖం వస్తుందో లేదో తెలియదు, అలాగే దుఃఖంతో పాటు సుఖం వస్తుందో లేదో తెలియదు. దానికి ఎవరికి వారే బేరూజు వేసుకోవాలి. అలాగా సుఖ దుఃఖాది, సుఖము దుఃఖము మొదలైన వాటివన్నింటికి వ్యవహారంనకు ఈ జీవుడు లోనవుతూ ఉంటాడు. అందువల్ల వీడు ప్రశాంతంగా ఉండలేడు. ఆత్మన సంస్కృతిర్నాస్తి బుద్ధిర్జ్ఞానం న జాత్వతి అవివేకాద్వయం యుక్త సంసారీతి ప్రవర్తతే. ఇక ఎప్పుడైతే వీడు దేహాదులతో అభిమానమును పొందాడో, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ పదాలు మీరు మాటి మాటికి వింటున్నారు కాబట్టి వీటి ప్రాముఖ్యత అర్థం అవడం లేదు. కానీ చాలా ముఖ్యమైనటువంటి పదాలు, వీటిని ఎక్కువగా వింటూ ఉంటాం, పరిచయం ఏర్పడిపోతుంది. ఇక ఆ తర్వాత అవి విన్నా కూడా విననట్టే అనిపిస్తుంది. అభిమానము అనే శబ్దం చాలా గొప్ప శబ్దం. మీకు దేని యందు అభిమానం ఉంటే దానితో దుఃఖపడతారు. దేని యందు అభిమానం ఉంటే అది మీ దుఃఖానికి కారణం అవుతుంది. నమ్మాలనిపించట్లేదు కదా, కానీ అది నిజం. ఉదాహరణకు మన దగ్గర ఒక మారుతి కారు ఉంది, పక్కవాడి దగ్గర ఆడి కారు ఉంది. ఎవడో ఒకడు ఆ ఆడి కారు మీద గీతలు గీశాడు. మనకేమనిపిస్తుంది? అయ్యో అరే గీసేశాడా అని ఏదో పైకి అంటాం, కానీ బాగా అయిందని లోపల అనుకుంటూ ఉంటాం. కానీ మన మారుతి కారు మీద కూడా ఒక గీత వేశాడు. ఇక ఆ రోజు నిద్ర కూడా పట్టదు. ఎందుకు గీకాడు, ఎందుకు గీకాడు, నా కారు మీద వాడికి ఎందుకు కళ్ళు పడ్డాయి. అక్కడ అవతల 60 లక్షల కారు, మన కారేమో మారుతి కారు. మీరు ఎవరికైనా ఇస్తే మళ్ళీ వాడికి ఒక 5,000 10,000 ఇస్తేనే కానీ వాడు తీసుకోడు. అలాంటి కారు మనది. దాని మీద గీత పడితేనే మీకు దుఃఖం కలిగింది. పక్కనే ఉన్నటువంటి ఇంత విలువైన కారు మీద గీత పడ్డా మీకు ఏమీ అనిపించదు. కారణం ఆ ఆడి కారు వాడి కారు, అవునా కాదా? ఆ ఆడి కారు నాది కాదు. నాకు దాని మీద అభిమానం లేదు. కాబట్టి ఎవడరా ఇలా గీతలు పెట్టింది అంటే మళ్ళీ మంచి మాటలు కూడా చెప్తాం. ఏముందండి, సిటీలో తప్పదు, ఇంకా ఎవడో మూర్ఖుడు ఉంటాడు ఇలా చేసేవాడు. కాబట్టి మనం కారు కొన్నప్పుడే మనం అలా ప్రిపేర్ అయిపోవాలండి అంటూ వాడికి ఉపదేశాలు కూడా చేస్తారు. ఎందుకు? మనకు దాని మీద అభిమానం లేదు, తద్వారా దుఃఖం లేదు. కానీ ఇంటి మీద అభిమానం ఉన్నది. దాని మీద గీత పడుతూనే మన ఒంటి మీద గీత పడిన దానికంటే చాలా బాధగా ఉంటుంది. ఇది మగవాళ్ళ విషయం కారు. ఇక ఆడవాళ్ళ విషయం చూసుకుంటే తల్లిగారి ఇంట్లోంచి వచ్చినప్పుడు ఒక సొట్టపడిన గ్లాసు తల్లిగారి నుంచి ఏదో తెచ్చుకుంటారు. ఏమో ఒకటి అది సొట్టపడే ఉంటుంది మొదలు, ఇంకొక సొట్టపడింది, ఇంకంతే, నిద్ర పట్టదు. అత్తగారింట్లో అందరినీ తిడతారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీరు సరిగా దాన్ని పట్టుకోవట్లేదు, ఈ గ్లాసుని ఎత్తేశారు, చూడండి ఎలా సొట్టపోయిందో అని అంటారు. మిగతా గ్లాసులు ఎన్నో పగిలిపోయాయి, వాటిని ఎవరూ పట్టించుకోరు. ఎందుకు? అభిమానం ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి. మీ పిల్లల మీద అభిమానం ఉంటే తల్లిదండ్రులు సుఖంగా ఉంటారా? ఉండలేరు. వాడు తుమ్మినా బాధే, దగ్గినా బాధే. చిన్నప్పుడు నిద్రలో ఎక్కువగా దగ్గుతున్నాడు, తల్లిదండ్రులకి ఇక నిద్ర రాదు. ఇక పెరిగి పెద్దవాడై కొంచెం అక్రమమైన రీతుల్లో వాడు పరిగెడుతున్నాడు అంటే వీరికి ఇంకా టెన్షనే.
ఎందుకు అలా జరుగుతోంది అంటే అభిమానం. అభిమానం వస్తూనే దుఃఖం. నాకైతే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ పిల్లలు తప్పుడు మార్గాల్లో పోతూ ఉంటే ఎలా సరిదిద్దాలి అని తల్లిదండ్రులు గురువుల్ని అడిగితే గురువు మీరు సరిదిద్దలేరు అని అంటారు. అసలు కారణం మీరు ఆల్రెడీ దుఃఖపడుతున్నారు. దుఃఖపడేవాడు మరొకడిని బాగుపరచగలడా చెప్పండి? ఎలా కుదురుతుంది? మీరు ఆల్రెడీ దుఃఖపడుతున్నారు అనగా మీరు స్వయంగా దుఃఖపడుతూ ఇంకొకడిని ఎలాగ బాగుపరుస్తారు చెప్పండి? ఒకడిని బాగుపరచాలి అంటే ఒక స్వస్థితి కావాలి, ఒక నిబ్బరమైన మనస్సు కావాలి. అది మీ వద్ద లేనప్పుడు ఇప్పుడు మీరేం చేయగలరు అని గురువు అడుగుతాడు. వాళ్ళు అంటారు ఈ స్వామికి మేము చెప్పేది అర్థం కావడం లేదు అంటే గురువుగారు ఏమంటారు అంటే అరే నీకు అసలు విషయమే అర్థం కావడం లేదు అని అంటారు. ఎందుకంటే ప్రేమ ఉండడం వేరు, అభిమానం ఉండడం వేరు. ప్రేమ ఉండడం వేరు, ప్రేమ యందు వాస్తవికత యొక్క దర్శనం ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ కూడా మన కళ్ళను మూయదు, కళ్ళను తెరిపిస్తుంది. అభిమానం కళ్ళను మూస్తుంది. అలా దేహంతో అభిమానంతో ఉన్నారు కాబట్టి దుఃఖం కారణం అవుతుంది. మనస్సుతో అభిమానం మనస్సు దుఃఖానికి కారణం అవుతుంది. ఇంటితో అభిమానం ఇల్లు దుఃఖానికి కారణం అవుతుంది. పెద్ద ఇల్లు 5 బెడ్రూమ్ విల్లా, వచ్చిన ప్రతి గెస్టు సుఖపడతాడు. కానీ మనం మాత్రం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాం. ఏదో రంగులు పోయాయని రంగులు వేయించాలి, ఈ డోర్ ఇలా ఉంది, కిచెన్లో ఏదో లీక్ అవుతోంది, ఇదే గొడవ ఉంటుందా లేదా చెప్పండి? ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడైనా సుఖంగా ఉంటాడా? నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక ఎస్సే చదివాను ఇంగ్లీష్లో. ఆ ఎస్సేలో ఇదే ఉన్నది, సుఖంగా ఉండాలి అని అనుకుంటే సొంతిల్లు అనేది ఉండకూడదు అని అంటాడు. సుఖంగా ఉండాలనుకునేవాడు సొంతిల్లు కట్టుకోకూడదు. మిడిల్ క్లాస్ ఫెలో అనుకుంటాడు ఒక సొంతిల్లు కనుక వస్తే సుఖం. ఏం సుఖం అండి? ఇల్లు కట్టిన నుంచి సమస్యే, ప్లంబింగ్ ఇష్యూ, ఎలక్ట్రీషియన్ ఇష్యూ, వాట్ నాట్, అవే ఇష్యూస్. కానీ పక్కింట్లో ఉంటాయి, అప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. అలాగే గెస్ట్ వచ్చాడు మన ఇంట్లో, వాడికి ఏమీ ప్రాబ్లం లేదు, అవునా కాదా? గెస్ట్ రూమ్లో ఉన్న గీజర్ పనిచేయడం లేదని మనం వాడితో చెప్తాం. పర్వాలేదండి మీరు ఇక్కడ స్నానం చేయండి, నేను మీ బెడ్రూమ్లో స్నానం చేస్తాను అని అంటాడు. అలా బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు. మీరు ఈ రూమ్లో చేయండి, నేను ఆ రూమ్లోకి వస్తాను. మనకు సమస్య. కాబట్టి ఎత్ర ఎత్ర అభిమానం అస్తి తత్ర తత్ర దుఃఖమపి అస్తి. ఇక సుఖం సంగతి నాకు తెలియదు. మీకు అలా ఉంది అని అనిపిస్తే సీరియస్గా ఒక నెల్లాళ్ళ పాటు ఆలోచించి, స్వామి మాకు ఇక్కడ అభిమానం ఉంది, అయినా కూడా ఇక్కడ మాకు సుఖం ఉంది అని రాసుకొచ్చి నాకు ఇవ్వండి, నీకు నేను మంచి బహుమానం ఇస్తాను. మీ వల్ల అయితే చూద్దాం. కుదరదు. కాబట్టి దేహాదుల యందు అభిమానవాన్ అయిన వాడు కర్తృత్వ భోక్తృత్వాల్లో పడిపోతాడు. కానీ ఆత్మనః సంస్కృతి నాస్తి. కానీ తన వాస్తవ రూపమైనటువంటి ఆత్మకు ఏ బంధము లేదు, కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. అంటే కర్తృత్వ భోక్తృత్వాలను వీడు అభిమానం కారణం చేత అంటించుకుంటున్నాడు అంతే. స్వయంగా వీడికి ఆ పరిస్థితి లేదు. బుద్ధేహే జ్ఞానం న జాత్వతి. కానీ ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఏదైతే ప్రపంచమును లక్ష్యంగా పెట్టుకొని ప్రవర్తిస్తూ దేహేంద్రియ సంఘాతము యందు విజ్ఞానమయమందు అని చెప్పబడుతూ ఉన్న ఈ బుద్ధి ఏదైతే ఉందో దానికి జ్ఞానం రాదు. బుద్ధికి జ్ఞానం లేదు, ఆత్మకు బంధనము లేదు. ఇక్కడ బుద్ధి శబ్దం చేత జీవత్వమునకు జ్ఞానం లేదు. ఉంటే వీడు ప్రపంచం వైపుకి ఎందుకు పరిగెడతాడు? ప్రపంచాన్ని ఉపయోగించుకుని తన వద్దకు వచ్చేవాడు. వాడికి జ్ఞానము లేదు,
శాస్త్రం వినా, గురువు ఉపదేశం వినా జ్ఞానము స్వయంగా దానికి లేదు. అవివేకతాద్వయ యుక్త్వా జ్ఞానం, జ్ఞానము లేదు వివేకము లేదు అన్నప్పుడు ఏముంది అక్కడ? జ్ఞానం లేదు అన్నప్పుడు ఏముంటుంది? అజ్ఞానం ఉన్నది. అవిచారిత సిద్ధమైనటువంటి అవిద్య ఉన్నది, అనగా అవివేకం ఉన్నది. అట్టి అవివేకము అనే కారణం చేత వీడేం చేస్తున్నాడు? చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను జడమైన ఈ దేహాదులను ఒకచోట కట్టేస్తున్నాడు. చైతన్యమైన ఆత్మ, జడమైన దేహము, ఈ రెండింటినీ ఒకచోట తెచ్చి ఆ రెండింటినీ కలగాపులగంగా మార్చివేసేస్తున్నాడు. అలా అర్థం చేసుకుంటున్నాడు, కలగాపులగంగా భావిస్తున్నాడు. అట్టి దాన్ని సంసారీ ఇది ప్రవర్తతే. అలాంటి ఆ జీవుడు వాస్తవంగా బ్రహ్మమే అయినా కూడా అది మర్చిపోయి సంసారీ అవుతున్నాడు. సంసారీ అంటే ఏమిటి? హీ హోల్డ్స్ సమ్ ఆర్ ది అదర్ శారీ. ఏదో ఒక చీర కొంగు పట్టుకోవాల్సిందే. అంటే ఇహలోకమో పరలోకమో ఏదో ఒకటి పట్టుకుంటాడు, సంసారిగా తయారవుతాడు. సంస్కృతంలో సంసారి అంటే సంస్మరణకు లోనైనటువంటి వాడు. సంస్మరణము అంటే పునః పునః తిరుగుట. శరణము అంటే తిరుగుట. పునః పునః ఎక్కడెక్కడికి తిరుగుతాట? ఇహలోక పరలోకగామి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంతే. రోలింగ్ బాడీ గ్యాదర్స్ నో మాస్. వీడిక ఇటు అటు తిరగడంలోనే ఉంటాడు కాబట్టి వాడికి మాసే లేదు. మాస్ అంటే కంటెంట్ ఏమీ ఉండదు, జ్ఞానం ఏమీ లేదు. అలా వీడు సంసారిగానే మిగిలిపోతున్నాడు అని చెప్పి జడస్య చిత్ సమాయోగాత్ చిత్వం భూయాచ్చికిత్సదా జడ సంఘాత్ జడత్వం హి జలాగ్యోర్మేళనం యథా. ఎంతటి చక్కటి శ్లోకమో చూడండి. జడస్య చిత్ సమాయోగాత్, జడము యొక్క చైతన్యం యొక్క సమాయోగం చేత, జడ సంఘాత జడత్వం హి, జడముతో సంగమమైన కారణం చేత జడత్వమే సిద్ధిస్తోంది. చైతన్యంతో సంగమము అనే కారణం చేత చైతన్యం సిద్ధిస్తుంది. యదా, ఏ విధంగానైతే జల అగ్న్యోహో మేళనం, ఏ విధంగా అయితే జలము అగ్ని యొక్క సమ్మేళనం ఉన్నదో అది ఇక్కడ చెప్పారు. కొద్దిగా వివరణ అవసరం. మొదట మనం ఉదాహరణ చూద్దాం. జల అగ్న్యోహో మేళనం, నీళ్లు ఉన్నాయి. నీళ్లకు స్వతహాగా ఉష్ణత్వం అనే గుణం ఉన్నదా? లేదు. నీటికి చల్లదనం అనే గుణమే ఉంటుంది. అగ్ని యొక్క సంయోగం చేత నీళ్లు చల్లగానే ఉంటాయి. కానీ దాన్ని అగ్ని మీద పెట్టాం అంటే అగ్ని యొక్క సంయోగం జరిగింది. ఆ కారణంతో నీళ్ళు ఏమయ్యాయి? ఇప్పుడు వేడిగా అయ్యాయి. ఆ నీళ్ళల్లో మనం వేలు పెడితే కాలుతోంది. కానీ ఆ వేడి నీటిది కాదు, ఆ వేడిమి నీటి గుణం కాదు, అది అగ్ని గుణం. మరి అగ్ని గుణం నీళ్ళల్లోకి ఎలా వచ్చింది అంటే సంయోగ కారణం చేత. అలాగే అగ్ని యందు ఉష్ణత్వం ఉన్నది, ఆ అగ్ని మండుతూ ఉన్నది. ఇక్కడ కొన్ని నీళ్లు తెచ్చిపోసాం, అలా అప్పుడు అగ్ని శాంతమైపోయింది నీళ్ల యొక్క సంయోగం చేత. ఈ ఉదాహరణ అర్థమైంది కదా. అదేవిధంగా జడమునకు చిత్ సంయోగం కారణం చేత, జడము అన్నప్పుడు ఏమిటి? దేహాదులు, దాన్నే బుద్ధి అంటారు. ఇక్కడ బుద్ధి అన్నప్పుడు అన్నీ ఈ జడమైన చైతన్యంతో సంయోగం చెందుట చేత, ఆ కారణం చేత చైతన్యంగా భావిస్తున్నట్టు ఉంటాయి. అగ్ని యొక్క సంయోగం కారణం చేత నీరు వేడి ఎక్కినట్టుగా జడమైనటువంటి దేహాదులు కూడా ప్రవర్తమానములుగా అవుతున్నాయి. ఈ శరీరాన్ని జడము అనాలంటే ఎంత కష్టమో చూడండి. ఇది ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా. ప్రశాంతంగా కూర్చుంటుందా? కూర్చోదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ శరీరము జడము కాదండి,
ఇది స్వయంగా చైతన్యమే అన్నట్టుగా ఉంటుంది. దేహమే కదులుతోందిరా నాయనా అంటే ప్రాణం కూడా కదులుతూనే ఉన్నది. ఇంతకంటే వేగంగా, ఇంతకంటే తీవ్రంగా మనస్సు కదులుతూ ఉన్నది. అలాగే అంతఃకరణలోని బుద్ధి మొదలైనవన్నీ కూడా కదులుతూనే ఉన్నాయి. ఏది ప్రశాంతంగా ఉన్నాయో చెప్పండి? కదిలిక ఉన్నది కదా స్వామి. కదిలిక ఉన్నది కాబట్టి అందుకోసం అన్ని చైతన్యాలే కాదు, జలము యందు వేడి వలె ఈ దేహాదుల్లో చైతన్యం ఉన్నది. చిత్ సంయోగాత్ ఆత్మ సంయోగాత్ ఇది. ఆత్మ యొక్క సామీప్యము సంయోగం కారణం చేత జడ సంఘాతము జడత్వం హి. స్వామి మంచి విషయం చెప్పారు, కానీ మరి ఆత్మ కూడా జడంతో సంగం పొందుతోంది కదా, ఇప్పుడు కరెక్టేనా? జడము చైతన్యంతో సంయోగం పొందడం కారణము చేత చైతన్యవంతమై ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి చైతన్యమైనటువంటి ఆత్మ కూడా జడముతో సంయోగంతో ఉన్నది కదా, కాబట్టి మరి ఆత్మ జడం అవుతుందా అంటే అవుతుంది అన్నారు. ఇప్పుడు జడ సంయోగాత్ జడత్వం హి అంటే ఏమిటండి? ఈ బుద్ధి సంయోగం కారణం చేత కర్తృత్వ భోక్తృత్వం అనే సంసార లక్షణం అంటించుకున్నట్టుగా ఆత్మ కనిపిస్తుంది. ఐ అన్నప్పుడు ఎవరు? దాని నిజస్వరూపం ఏమిటి? ఆత్మ. దానికి ఏ సంగమము లేదు, ఏ బంధనము లేదు. కానీ అయాం అని మనం మాట్లాడుతున్నదంతా కూడా బంధనం, ఆ వ్యవహారమే. అనగా ఇక్కడ జడత్వం అన్నప్పుడు అజ్ఞాన బంధనము అని అర్థం. ఆత్మ అజ్ఞాన బంధనం అనే జడత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అని ఇక్కడ శ్రీ పరశురాముల వారు వేదాంత తత్వాన్ని అంతటినీ కూడా రామచంద్రస్వామికి అన్వయం చేస్తూ ప్రకటించి, రామచంద్ర, నీవే అందరి హృదయాల్లోనూ ఉన్నావు. నిన్ను తెలుసుకోలేక జీవులందరూ కూడా దర్పమునకు, అహంకారానికి, అభిమానానికి లోనవుతూ మరింతగా సంసారమునకు కట్టివేయబడుతున్నారు అని చెప్పారు. ఇంకా తదనంతరం వచ్చే శ్లోకాల్లో ఇట్టి అభిమాన నివారణకు ఎటువంటి సాధన చేయాలో అక్కడ తెలియజేస్తున్నారు. ఆ శ్లోకాలను మనం వచ్చే ఏకాదశి నాడు దర్శించే ప్రయత్నం చేసేదముగాక. అలాగ దర్శించి రామాయణ అధ్యయనమును చేసేదముగాక. హరి ఓం తత్సత్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హరి ఓం.